జరుగుతున్న పరిచయంలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిచయని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఎదుట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను చూసిన పరిసయ్యుడు చూసినప్పుడు తన ముట్టుకున్న స్త్రీ ఎవరైతే ఎటువంటిదో ఎరిగి ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా, చెప్పుమనెను. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసాను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనను. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఒక 3 నిమిషాలు మీకు ఇస్తున్నా. ఎవరు ఏ ప్రార్థన చేసుకుంటారో ఆ ప్రార్థన చేసుకో. నువ్వు సమాధానంగా వెళ్ళుటకే ప్రార్థన చేసుకో. దేవా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడము ప్రభు అని ప్రార్థన చేయి. దేవా, దీనిలో నేను నా స్థితికి తగినట్టుగా నువ్వు మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేయి. దేవా, యేసయ్య తండ్రి, ఇక్కడ ఏ వాక్యం అయితే చెప్పారో అది నేను గ్రహించాలంటే నా హృదయం బాగుండాలా ప్రభా, నా హృదయాన్ని బాగు చేయి. ఎందుకంటే గ్రహించలేని మనసుతో వచ్చాను నేను. నాకు గ్రహించే మనసు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. వ్యక్తిగతంగా నీకు 3 నిమిషాల సమయం. ఈ 3 నిమిషాల సమయం చాలా విలువైంది. నాతో మాట్లాడు ప్రభు, నాతో మాట్లాడు. ఇక వాక్య భాగంలో నా కొరకు ఏర్పాటు చేసిన వాక్యం ఏంటి, నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నేను గ్రహించగలిగేది ఏంటి? యేసయ్య, నాతో నువ్వు మాట్లాడు, నాకు బయలుపరచు. పక్షపాతం చూపించిన దేవుడు కదా తండ్రి, నాతో దయచేసి మాట్లాడుతున్నాడు అయ్యా. దయచేసి నీ వాక్యము శక్తివంతమైనది. నీ వాక్యం చేత నాతో మాట్లాడుము ప్రభువా అని అడుగుము. ప్రార్థన చేయి. ఎవరు మౌనం ఉండద్దండి. నాతో మాట్లాడయ్యా దేవా, నాతో మాట్లాడు. నన్ను సరిచేయి ప్రభా, నేను ఇష్టపడుతున్నాను. నన్ను సరిచేయి నాయనా. నన్ను నలగొట్టుము నీ అరిచేతుల్లో, నన్ను నలగొట్టుము తండ్రి. నీ అరిచేతుల్లో నన్ను చెక్కి ఉన్నామని చెప్పిన మాట ఎంత గొప్పది ప్రభా. నన్ను నలగొట్టుము. నా స్థితి నీకు తెలుసు కదా, నా స్థితి నీకు తెలుసు కదా.
ప్రభా సహాయం చేయి, సహాయం చేయనైనా. గ్రహించకుండా అంగీకరించకుండా నేను వెళ్ళకూడదు, నేను అంగీకరించాలి నాయన. నీవు మా జీవితంలో ఏమై ఉన్నావో అది మేము తండ్రి చూడగలగాలి. దేవా ఆ యొక్క సమయాన్ని నాకు ఇవ్వు ప్రభు, ఆ విధంగా నన్ను మార్చుము తండ్రి. మౌనంగా ప్రార్థించేది, అడిగేసే దేవుడిని. ఏది అడగాలనుకుంటున్నావు అది అడిగేసి. ఆయన గొప్ప దేవుడు. అడుగు దేవుడిని, అడుగు. దేవా ఏం నేర్చుకోవాలి అని సన్నిధిలో, ఇంకా ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏది సరి చేసుకోవాలి? అనవసరమైన తీగలు ఎక్కువగా ఉన్నాయి, ఫలింపు లేని తీగలు ఎక్కువగా ఉన్నాయి. దేవా తీసివేసుకోవడానికి సహాయం చేయాలి. వాక్యం ద్వారానే స్పష్టంగా మాతో మాట్లాడు, వాక్యం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడు తండ్రి. ఇంకా అడుగుము దేవుని, అడుగు. దేవా సహాయం చేయాలి, నాతో మాట్లాడు. వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడు కదా. వాక్యమే ఉన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు వాక్యంతో. దేవా ఈరోజు నాతో మాట్లాడు, సంఘంతో మాట్లాడము. నీ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను దేవా రెండంతల ఆత్మచేత అభిషేకించము. ప్రతి ఒక్కరితో మాట్లాడటకు ఇష్టపడే దేవా, వీరికి ఏ ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకములన్నీ కూడా తీసివేయి దేవా. తన సిద్ధపాటు హృదయమును దయచేయి వీరికి, నాకు, అందరికీ తండ్రి గ్రహించే మనసును దేవా. తండ్రి నీ వాక్యము అంగీకరించే మనసును, దాన్ని అర్థం చేసుకునే మనసును దేవా, అనుభవపూర్వకంగా తీసుకునే మనసును మాకు దయచేయి నాయన, మాకు దయచేయి దేవా. యేసయ్య నా నోటిని పరిశుద్ధపరచము, నా జ్ఞానము కాదు కానీ దేవా నీ మాటలే రానిమ్ము, నీ ఉద్దేశాలే రానిమ్ము. ఆ విధంగా సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి దీని మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక లూకాసు వార్తలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటి ఇందులో దాగి ఉన్న విషయాలు? మీ అందరికి తెలిసిన వాక్య భాగమే. ఏంటి మీ అందరికి తెలిసిన వాక్య భాగము? ఇందులో ఎవరు కనిపిస్తున్నారు చెప్తారా? లూకాసు వార్త 7వ అధ్యాయంలో 36 నుంచి 50 వచనాల్లో మీకేం అర్థమైంది దాంట్లో చెప్పాలి. దేవుని హృదయ స్థితిని చూస్తాడు. ఎవరెవరు ఉన్నారు ఫస్ట్ అది చెప్పండి.
పాపాత్మురాలైన స్త్రీ పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. ఆ పరిసయ్యుడు ఎంతమంది పరిసయ్యులను పిలిచాడో ఖచ్చితంగా అదవుతుందా? కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. పరిసయ్యుల వర్గం ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు ఉన్నారు. అదవుతుందా? పరిసయ్యుడికు ఒకరోజు ఏం చేశాడో చూడండి ఒకసారి. 36వ వచనంలో, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడగగా ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఈ పరిసయ్యుల్లో ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్వైట్ చేశాడంట భోజనానికి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించిన వాళ్ళు బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఆ విధంగా ఆహ్వానించిన వాళ్ళు ఇంకొకరు ఎవరు? మార్త మరియా అక్క చెల్లెలు. మార్త యేసుక్రీస్తు ప్రభువారిని ఇంటికి ఆహ్వానించింది. అర్థమైందా? ఎందుకు? భోజనానికే. ఇక్కడ పరిసయ్యుల్లో ఒకడు, అతడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ఆహ్వానించాడంటే భోజనానికే. అర్థమైందా? క్రైస్తవులు ఖచ్చితంగా ఏ గుణాన్ని కలిగి ఉండాలి? ఆతిథ్యం. దట్ ఈస్ ద కమాండ్మెంట్. ఆతిథ్యము చేయ మొదవకుడి అని ఉంటుంది. ఓకేనా? ఆతిథ్యము చేయడం మర్చిపోకూడదు. క్రైస్తవులు ఆతిథ్యము చేయాలి. సరే, ఇక్కడ పరిసయ్యుల్లో ఒకడు తన ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి పిలిచాడు. ఈ పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు వెళ్ళాడా లేదా? యేసుక్రీస్తు ఎవరు పిలిచినా వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు పిలిచినా వస్తాడు. అర్థమవుతుందా? యేసయ్య నాతో మాట్లాడంటే మాట్లాడతాడు. దానికోసం నువ్వు గొప్ప గొప్ప యాగాలు చేయాల్సిన అవసరంలా, త్యాగాలు చేయాల్సిన అవసరంలా. నాతో మాట్లాడు ప్రభు అని నువ్వు సెల్ ఫోన్ పట్టుకున్నావు, నాతో మాట్లాడు ప్రభు అని నీ ఫ్రెండ్ని పట్టుకున్నావు, నాతో మాట్లాడు ప్రభు అని ఇంట్లో వంట పని పెట్టుకున్నావు, నాతో మాట్లాడు ప్రభు అని ఇంకేదేదో పని పెట్టుకుంటే ఆయన మాట్లాడేది నీకేమర్థం అవుతుంది? నేను నలుగురు తమ్ములతోనో కొంతమంది సంఘంతోనో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆబ్సెంట్ మైండ్ అనేది ఆరంభించబడుతుంది. అంటే ఏంటి? వింటుంటారు కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలుసా? నేను 5 నిమిషాల ముందు ఏం చెప్పానో దాని దగ్గరికి వెళ్ళి వింటారు కానీ నేను చెప్పే మాటలు మర్చిపోతుంటారు. అన్న ఇది భలే తెలుసు మనకి భాష. ఏ భాష వచ్చినా ఈ మూగ భాష మాత్రము బాగా వస్తుంది. వాక్యం వింటూనే ఉంటారు. ఏమ్మా ఆదివారం ఏం వాక్యం చెప్పానమ్మా అంటే అన్నా అది అన్నా. మీరు ఎక్కడ పెట్టేస్తారమ్మా? నాకు అర్థం కాదు. చెప్పండి, మీ పనులు ఏమున్నాయో ఫస్ట్ నాకు 6 గంటలకు ఫోన్ చేసి నాకు పంపించండి. పనులు నేనే చేసి పెడతా. మా వైఫ్కి నేను సహకరించను, కాకపోతే మీకు ఏ పనులు ఉంటే అవి నేను చేసి పెడతా. ఎందుకంటే ఆయన సహకారి కాబట్టి ఆయన సహకరిస్తుంది. ఓకే, సో మీకు చెప్పండి, మీ పనులు ఏమున్నాయో చెప్పండి, అవన్నీ నేను చేసి పెడతా. చేపిస్తానో చేస్తానో ఏదో చెప్పండి. వాక్యం వినేకి వచ్చిన తర్వాత వాక్యం వినుకోకుండా మనం వెళ్తే ఏం ప్రయోజనం? విన్న వాక్యము గ్రహించుకోకుండా వెళ్తే ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? అట్లీస్ట్ నువ్వు ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్న దానికి ఒక్క విషయమైనా నేర్చుకుని పోతే అది శ్రేష్టమైంది కదా. ఎందుకు శ్రేష్టమైంది? ఇవి నా మాటలు కాదు కదా. నా మాటలైతే మీరు ఎందుకు ఇక్కడ కూర్చొని అంత శ్రద్ధగా వినాలి అని అనిపిస్తుంది మీకు? దేవుని యొక్క మాటలు చెప్తున్నప్పుడు ఇది నీకు నువ్వు గ్రహించుకోకుండా బయటికి వెళ్తే ఏం ప్రయోజనం? ఇది చెయ్యాలి నేను అని నువ్వు అంగీకరించుకోకుండా పోతే ఏం ప్రయోజనం? కాబట్టి దేవుని వెతుకువారు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఎంత జాగ్రత్త అంటే దానికోసం ఒక కోర్స్ చేయాల్సిన అవసరంలా.
ఏది ముఖ్యమో దాన్ని పట్టుకొని ఏది అనవసరమో దాన్ని వదిలిపెడితే చాలు. అర్థమవుతుందా? ఏది ముఖ్యమో అది పట్టుకొని అనవసరమైన దాన్ని వదిలిపెడితే చాలు. మనం ఏం చేస్తుంటామంటే అనవసరమైనది పట్టుకొని ముఖ్యమైనది వదిలిపెడతా ఉంటాం. కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ సమస్య చెప్పేకి వస్తూ ఉంటారు. వాళ్ళ సమస్య కరెక్ట్గా చెప్పుకోకుండా ఏదేదో చెప్తూ దానికి ముందు అది ఎప్పుడో జరుగుతుందని చెప్పి అసలు సమస్య చెప్పడమే మర్చిపోతారు. అర్థమవుతుందా? అంటే నువ్వు అన్నెసరీ థింగ్స్ నువ్వు మైండ్లో పెట్టుకున్నావంటే అసలు విషయం చెప్పడం మర్చిపోయి అనవసరమైన విషయాలు చెప్తావు. అన్నెసరీ థింగ్స్ ఎక్కువ మైండ్లో పెట్టుకోకూడదు. అర్థమైందా? అది ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారితో నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడాలి అని అనిపిస్తే మాట్లాడించుకో. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే సమయంలో నీవు నీ సొంత పనులు పెట్టుకున్నావు అనుకో, అదేం మాట్లాడతాడు? అదవుతుందా? ఆవిడ ఏదో ఒకటి వచ్చిందో మైండ్కి ఇదే మాట్లాడాలనుకో వెళ్తారు. అర్థమైందా? అది కుదరదు. ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారిని పిలుచుకుని ఆయన పరిసయుడైనా లేదా బెతానియా గ్రామంలో ఒక ఇల్లైనా సుంకరి ఇల్లైన జక్కయ్య ఇంటికైనా ఆయన వెళ్ళడానికి సిద్ధమే. పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళడానికి ఇష్టమే. ఆచారాలు ఎక్కువగా చేసేటువంటి వారింటికి పోవడము ఇష్టమే. తర్వాత కాస్తో కూస్తో భక్తి చేద్దాము అని అనుకుంటున్న వారు వారింటికి వెళ్ళడానికైనా పోవడానికి ఇష్టమే. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో మాకు తెలియదు, ఆయన పిలుస్తున్నాం, వాళ్ళింటికి వెళ్ళడానికైనా సిద్ధమే. ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అంటే నీతో మాట్లాడడానికి సిద్ధమే. అయితే నువ్వు ఆయన మాట్లాడే మాటకి సిద్ధపడి వింటావో లేదా నువ్వు ఏదో ఆలోచించుకుంటా నవ్వుకుంటా గిల్లుకుంటా కూర్చుంటావో నీ ఇష్టం. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ ఏ హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్. ఒక స్టిక్ పట్టుకొని వింటావా వినువా, చెప్పింది వింటావా వినువా అని నేను చెప్పను. ఎందుకంటే నువ్వు స్టూడెంట్ కాదు కదా, అంతే కదా. నువ్వు స్టూడెంట్ అయితే నువ్వు టీచర్ ఏది పెట్టుకోవాలి, స్టిక్ పట్టుకోవాలి. నువ్వు శ్రేష్టమైన దేవునికి సన్నిధికి వచ్చినటువంటి అత్యంత సన్నిహితుడైన యేసుక్రీస్తు కుమారుడవు, నువ్వు కుమార్తెవు. నువ్వు ఆ శ్రేష్టమైన సన్నిధికి వచ్చిన తర్వాత ఆ శ్రేష్టమైన మాటలు వినుకోకుండా నువ్వు వెళ్ళావు అంటే అంత అర్థమవుతుందా? అది విషయం. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళి భోజనం తినుకోకుండా వస్తే ఎలా ఉంటుంది? మంచి పెళ్ళి అనుకోండి, మంచి వెరైటీస్ ఆఫ్ భోజనాలు పెట్టేది అనుకోండి, అవి నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఏముంది తిందే కదా, రోజు తిందే కదా అని ఫీల్ అయ్యి బయటకు వస్తావా? పొరపాటు నీకు మోషన్స్ అయినా కానీ ట్యాబ్లెట్ వేసుకొని తినొస్తావు. అదేనా కదా? అది ఏ బెదిలైనా కానీ, రక్త బెది కానీ సీమ్ బెది కానీ ఏదైనా కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడిచ్చి ఆత్మీయ భోజనం తినుకోకుండా నువ్వు వెళ్ళావనుకో తృప్తి ఉండదు. పరిసయుడు పిలిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును,
ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. ఇది జరుగుతున్నటువంటి కన్వర్జేషన్. వాట్ ఇస్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ద జీసస్ అండ్ సిన్ఫుల్ ఉమెన్ అండ్ పారిసిస్? పరిసయ్యునికి యేసుక్రీస్తు ప్రభువారికి జరుగుతున్న సంభాషణ ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారికి పాపాత్మురాలైన స్త్రీకి జరుగుతున్నటువంటి సంభాషణ ఒకటి. ఇంకా కొంతమంది ఉండొచ్చు అక్కడ, వాళ్ళు దాన్ని ఏ విధమైన కళ్ళతో చూస్తున్నారో మనకు తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడిన ఇల్లు వేరు, పాపాత్మురాలైన స్త్రీకి ఇన్విటేషన్ లేదు. అర్థమవుతుందా? పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని, అర్థమవుతుందా? అక్కడ చూడండి, ఒక మాట చాలా చక్కగా ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ఏ ఇంట్లో ఉన్నాడని, ఏ ఇంట్లో కూర్చున్నాడని, ఏ ఇంట్లో భోజనం చేస్తున్నాడని తెలుసుకొని పరిగెత్తుకుంటా పరిసయ్యుని ఇంటికి వచ్చింది. ఈ పరిసయ్యుడు ఎవరంటే, ఈయన చాలా హృదయ కాఠిన్యం కలిగినటువంటి వాళ్ళు. ఎట్లా హృదయ కాఠిన్యం కలిగిన వాళ్ళు అంటే, వీళ్ళకి ఏ ఉండాలి మెయిన్గా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్కి ఆ ఇంటిలో స్టార్ పెట్టుకుంటేనే వాళ్ళ ఇంట్లో క్రిస్మస్, లేదంటే క్రిస్మస్ కాదు అని అనుకో, ఆ స్టార్ ఖచ్చితంగా వేసుకోవాలి ఇంటికి. ఆ స్టార్ లేకపోతే ఆ ఇల్లు క్రిస్టియన్స్ గృహమే కాదంట వీళ్ళు. అట్లాంటి వాళ్ళు తెల్ల బట్టలు వేసుకోవాలంటే తెల్ల బట్టలు వేసుకోవాలి. ఇంకా అదేనా, చర్చికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని రావాలి. ఒకవేళ వాళ్ళకి పొరపాటున కాళ్ళు చేతులు సరిగ్గా కడుక్కొని రాకోకుండా లోపలికి వచ్చాడు అనుకోండి, వాక్యం కూడా చెప్పేది ఆపేసి ఫస్ట్ నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని రాపో అని డైరెక్ట్గా చెప్పగలిగే వాళ్ళు వీళ్ళు. అదవుతుందా? అంటే ఆ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క ట్రెడిషన్స్, వాళ్ళ యొక్క ఆచారాలు ఆ విధంగా ఉంటాయి. అటువంటి ఆచారం అంటే శుద్ధీకర ఆచారాలు ఎక్కువగా చేసేటువంటి వారు ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడరు, ఎవరు పడితే వాళ్ళతో షేక్ అండ్ ఇవ్వరు, ఎవరితో పడితే వాళ్ళతో ఎవరితో కూడా మాట్లాడరు. వీళ్ళకంటే ఒక ప్రత్యేకమైన వర్గం ఉంటుంది. ఇటువంటి ఇళ్ళని తెలుసుకొని కూడా, అదవుతుందా? ఇటువంటి ఇల్లు అంటే ఏంటి? పరిసయ్యుని ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేస్తున్నారనే విషయం తెలుసుకొని కూడా ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు గురించి తెలుసుకుంటే నువ్వు ఏమనుకుంటావు తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు ఏమన్నా అంటారేమో అన్నా పర్వా, ఫస్ట్ మనకి యేసుక్రీస్తు ప్రభువారు కావాలి. అర్థమవుతుందా? వాళ్ళు ఒకవేళ అంటే వాళ్ళే అంటే అనలే, ఈ సమయం మిస్ అయితే మళ్ళీ రాదు, ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు. యేసుక్రీస్తు ప్రభువారు భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. ఆయన ఒకసారి దాటిపోతే మళ్ళీ రావడం కష్టం. ఎందుకో తెలుసా? ఆయనకి ఎన్ని అపాయింట్మెంట్స్, ఎన్ని పనులు. ఈరోజు దేవుడు ఈ మన ఊరికి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా అవకాశాన్ని పోగొట్టుకోవాలి? ఇంత దగ్గర అవకాశం వచ్చిన తర్వాత ఏ విధంగా పోగొట్టుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేందుకు ఆరంభిస్తే నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని దూరంగా చూసినావంటే నీకు దూరం ఉన్న చర్చిలు కనిపిస్తాయి, అంతే, అద్మించి ఏముండదు. అర్థమవుతుందా? ఆయన ఆత్మస్వరూపైన దేవుడు అని చెప్తా ఉంటే, ఆయన నువ్వు ఎక్కడుంటే అక్కడ రావడానికి ఇష్టపడే దేవుడు అని చెప్తా ఉంటే వాక్యము, నువ్వేం చేస్తావు? ఈ యొక్క పరిసయ్యులు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తున్నాడో నువ్వు ఆ విధంగా చూస్తున్నావు యేసుక్రీస్తు ప్రభువాన్ని. యేసుక్రీస్తు ప్రభువాన్ని పరిసయ్యుడు ఎలా చూస్తా ఉన్నాడు అంటే కింద వచనాల్లో ఉంటుంది. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? నీ ఇంటికి వస్తే నువ్వు నీళ్ళు ఇల్లా. చూడండి ఒక విషయం, 44 వచ్చి మా స్త్రీ వైపు తిరిగి ఈ సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చుచ్చుచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు వేయలేదు కానీ
ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నీ లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటే మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములో కత్తలు పూసాను. ఎలా ఉంటుందో తెలుసా? ఎలాగుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు కరెక్ట్గా చదువుకున్న వాళ్ళు, ఇద్దరు బాగా సమకాలికులు, అన్ని విషయాలు ఈక్వల్ అన్నవాళ్ళు ఎవరన్నా ఇంటికి పిలిస్తే, అక్కడ నీళ్ళు తీసుకో, కడుక్కో, తీసుకో, ప్లేట్ తీసుకో, పెట్టుకో, అదవుతుందా? అంటే ఏంటి? ఈక్వలెన్స్. ఈ పరిసయుడు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చూస్తున్నాడంటే, మాకు తెలిసిన పోతే మాకంటే కొంచెం ఎక్కువ చెప్తున్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూస్తున్నాడంటే, మాకు తెలిసిన పోతే, మాకు తెలిసిన ధర్మశాస్త్రమే, మోషే ధర్మశాస్త్రం అనుసరించే కదా నేను చెప్తా ఉండేది, కొంచెం ఎక్కువ చెప్తున్నాడు అంతే, కొన్ని మలమాలు చెప్తున్నాడు అంతే, కొంచెం స్వస్థతలు చేస్తున్నాడు అంతే. దానికోసమే కదా ఇంటికి పిలిచింది. అది మాలాగా చెప్తే మేము ఎందుకు పిలుస్తాం? తర్వాత ప్రవచనాలు చెప్తా ఉన్నాడు అక్కడక్కడ. ఎందుకు ప్రవచనాలు చెప్తా ఉన్నాడని నేను చెప్తున్నానంటే, చూడండి ఒకసారి అదే అధ్యాయంలో 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ యువతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాల అని తనలో తాను అనుకునేను. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏ విధంగా చూస్తున్నాడంటే, ప్రవక్తగా చూస్తా ఉన్నాడు. ప్రవక్త అయితే ఈమె ఎవరో తెలిసింటది కదా, మళ్ళీ బయట వాళ్ళంతా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రవక్త అంటున్నారేంటి? బయట వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని బోధకుడు అంటున్నారు కదా. ఈయన ప్రవక్త అయితే ఈయన ముట్టుకుంటున్నటువంటి ఇక స్త్రీ ఎవతో ఈయనకి తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ముట్టుకొని ఇస్తున్నాడని తనలో తాను ఆలోచిస్తా ఉన్నారు. చూసేటప్పుడు కదా, ఒక మనిషి ఆలోచించే విధానం ఎలాగుందో, ఒక మనిషి ఒక వ్యక్తిని చూసే విధానం ఎలాగుందో, అక్కడ పరిసయ్యులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువాని పరిసయ్యులు చూసిన చూపేంటి? పాపాత్మురాలైనటువంటి స్త్రీ చూస్తున్నటువంటి చూపేంటి? అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు చూసే చూపు ద్వారా నీకు ఆరాధన మారుద్ది. యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు చూసే చూపు ద్వారా నీ సమర్పణ మారుద్ది. నువ్వు చూసే చూపు ఎలాగుంది? యేసుక్రీస్తు ప్రభువాన్ని, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన చాలా గొప్ప దేవుడని తెలుసుకొని, వీళ్ళు ఇంటిలో పరిసయ్యుడని తెలిసినప్పటికీ, వీళ్ళు నన్ను డైరెక్ట్గా తిడతారని తెలిసినప్పటికీ, ఎవరు ఏమన్నా కానీ ఈ యొక్క అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలని యేసుక్రీస్తు ప్రభువా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వెనక తట్టు నిలబడి మోకరించి కన్నీళ్ళు కాలుస్తూ ఆ కన్నీళ్లతో పాదములు తలిపిందంట. అర్థమవుతుందా? మనం ఏడుస్తాం. ఎప్పుడు ఏడుస్తాం తెలుసా? మనం చేతులారా చేసుకున్న పాపానికి, చేతులారా చేసుకున్న నష్టానికి అయ్యో అని ఏడుస్తాం ప్రార్థనలో. దేవుడా ఏమి ఇట్లా చేసినావు అని. ఏమి ఎట్లా ఏడుస్తుందో తెలుసా? వర్ణించటానికి వీలు లేకుండా, వందనకు అందకుండా, ప్రభువా నేను పాపాత్మురాలిని, నువ్వు ప్రభువు, నువ్వు నా దేవుడవు. ఆ విధంగా ఆమె దగ్గర ఏదైతే విలువగా ఉందో దాన్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టిందంట? యేసుక్రీస్తు పాదాల దగ్గర కుమ్మరించేసింది. ఇది నిజమైన ఆరాధన. అంటే నీవు చూసే చూపు మారనంత వరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని నిజముగా నువ్వు ఆరాధించలేవు, స్తుతించలేవు. ఆ స్తుతి పదాలు కూడా ఏదో నేర్చుకొని చెప్పాల్సిందే, కరెక్ట్గా స్తుతించలేవు.
ఎందుకంటే అక్కడ పరిసయ్యుడు కూడా చూస్తున్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువాన్ని. దారింటి పోయేవాడిని కాదు ఇంటికి పిలిచింది, యేసుక్రీస్తు ప్రభువాని ఇంటికి పిలిచింది. యేసుక్రీస్తు ప్రభువాలో సంథింగ్ స్పెషల్ ఉందని ఆయన పిలిపించింది. లేకపోతే పరిసయ్యుడు ఎందుకు తల వంచుతాడు ఇంకొకరి దగ్గర? కానీ ఆయన చూపు ఎక్కడి వరకు ఆగిపోయిందంటే ఇతడు బోధకుడి వరకే ఆగిపోయింది. ఆయన చూపు ఎక్కడి వరకు ఆగిపోయిందంటే ప్రవక్తనే ఆగిపోయింది. టుడే చర్చెస్, నేను విజయవాడలో కోదాడ నుంచి విజయవాడకి వస్తా ఉంటే పెద్ద పెద్ద బ్యానర్స్ కొన్ని చర్చ పేర్లు కనిపిస్తా ఉన్నా, పెద్ద పెద్ద బ్యానర్స్ రోడ్డు మీద గమనిస్తూ వస్తా ఉన్నా. పెద్ద బ్యానర్కి రెంట్ కట్టాలి కదా, పెద్ద. Those churches all belong to Pentecostal. అన్ని కూడా పెంటకోస్టల్ చర్చెస్. What they are saying? Prosperity messages. యేసుక్రీస్తు నమ్ముకో నీ దరిద్రం పోతుంది, యేసుక్రీస్తు నమ్ముకో నీకున్నవన్నీ పోతాయి. అంటే ఏంటి? బాధలు. అర్థమవుతుందా? నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుని ఏదో శారీరక మేలులు పొంది ఆ శారీరక మేలులతో నువ్వు ఏదో దేవా నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇది ఇచ్చావు, అది ఇచ్చావు అంటే అది స్తుతి కాదు. అర్థమవుతుందా? స్తుతి కాదు. అయితే నువ్వు యేసుక్రీస్తుని ఏ విధంగా చూస్తున్నావు అంటే నాకు వచ్చిన కష్టము, నాకు వచ్చిన అవసరం తీర్చేవాడుగా చూస్తున్నావు అంతే. పరిసైడ్ ఎట్లా చేస్తా ఉన్నాడు? ఏదో వాక్యం బాగా చెప్తా ఉన్నాడు, స్వస్థతలు చేస్తా ఉన్నాడు, ఈయన ప్రవక్త అని ఇంటికి పిలిచాడు అంతే. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఇంటికి పిలిచలా. దేవుడే మన ఇంటికి ఆతిథ్యానికి వస్తే అతను నీళ్ళు ఇవ్వకుండా ఉంటాడా? అతను పాదములు కడుక్కోకుండా ఉంటాడా? నూనె పెట్టుకోకుండా ఉంటాడా? ముద్దు పెట్టుకోకుండా ఉంటాడా? అర్థమవుతుందా? భార్య భర్తలు ఏ విధంగా వారి యొక్క లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు? అర్థమవుతుందా? దట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. భార్య భర్తలు ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే లవ్. దేవుడు చూసేది చూపించేది అవుట్ ఆఫ్ లవ్. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు భార్య భర్తలు, ప్రేమను వెల్లడిపరుచుకుంటారు. మన యేసుక్రీస్తు ప్రభువుతో నువ్వు ఏ విధంగా వెల్లడించుకుంటున్నావు? ఆయన సరిగ్గా చూస్తే కదా నువ్వు వెల్లడించుకునేది. ఇక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏ విధంగా చూస్తూ ఉందంటే చూడండి ఒకసారి 38లో వచ్చి, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసైడు అది చూచి. ఈరోజు మీకు నాకు ఒక ప్రశ్న, నువ్వు దేవుణ్ణి ఏ విధంగా చూస్తా ఉన్నావు? దేవుణ్ణి ఏ విధంగా చూస్తున్నావు? నీ హృదయంలో జీవదారులు వెళ్తావంటే నువ్వు స్తుతించుకోకుండా ఉండలేవు. నీ హృదయంలో జీవ వాక్యము అనేటువంటి గ్రహింపు నీకు లేకపోతే నువ్వు స్తుతించలేవు. నువ్వు స్తుతించకపోతే నీ స్థితి మారనే మారదు. నిన్న ఒక కొటేషన్ వచ్చింది నా దగ్గర, చాలా బాగుంది. ఏంటంటే తెలుసా అది? స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. అర్థమవుతుందా? స్తుతి నీ హృదయ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ నోటి స్థితిని మారుస్తుంది, స్తుతి నీ ప్రవర్తన విధానాన్ని మారుస్తుంది. దేవునికి ఎంత దగ్గరవుతావో ఆయనకి నచ్చనివన్నీ కూడా నువ్వు తీసివేసుకుని ఉంటావు. నేను నా ఒక ఫ్రెండ్కి చెప్పాను, ఏంటి నువ్వు ఎక్కువ పాపులర్ అయిపోతున్నావు. నాకు ఫ్రెండ్ అట్లే ఉండదు, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. స్టేటస్లో కొంచెం ఇదిగా ఉంటే చెప్పేస్తాను డైరెక్ట్గా. నేను కొన్ని విషయాలు మీకు చెప్పలేకపోతా, మా ఫ్రెండ్స్కి అయితే ఎవరికైనా చెప్తా.
ఏం స్టేటస్లో ఏం చెప్తున్నావు నువ్వు? ఏదేదో పెడుతున్నావు? అది కాదండి, ఒకటి చెప్తా. నీకు భార్య ఉందిలే, అది మాకు తెలుసు. నీ భార్యకి చెప్పుకోవాల్సిన విషయం నువ్వు చెప్పుకో. ఇది నాకు ఇష్టం లేదని చెప్పు, తెలుసుకుంటుంది కదా. ఆమె నిన్ను నీ మాటికి హట్టైనా పర్లా, అర్థమవుతుందా? హట్టైనా పర్లా, చెప్పు అంతే. ఆమెకేమో నీలో నచ్చని ఉన్నాయంటే ఆమెతో అడిగి చెప్పించుకో. నాలో నచ్చనివి ఏమన్నా ఉంటే చెప్పు, నేను మార్చుకుంటా అని. అంతేగాని పెళ్ళైన తర్వాత దేవునే మార్చేస్తున్నారు చాలామంది. నిజం. దేవుని ప్లేస్లో భర్త వస్తాడు, దేవుని ప్లేస్లో భార్య వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు నీకు దేవుడు? భార్య దేవుడా? నీకు ఎవరు దేవుడు? భర్త దేవుడా? పో, నీ ఇష్టం, అంతే. నువ్వేం విత్తుతావో అదే కోస్తావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, బైబిల్కి వ్యతిరేకంగా ఏమైనా చేస్తావంటే స్పష్టంగా చెప్పేసి నీ భార్యకు. నువ్వు ఎవరు చెప్తావయ్యా బాబు? బైబిల్ ఏమంటుంది తెలుసా? భార్యల గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకేమన్నా కావాల్సి ఉంటే నీవు సంఘంలో మాట్లాడకుండా మౌనంగా ఉండి నీ భర్త దగ్గరికి వెళ్ళి భక్తి నేర్చుకొని ఉంటుంది. అది ఎవరు నేర్పిలా భక్తి? పక్కింటో నేర్పిలా? పక్కింటో మాట్లాడితే నీకు కోపం వచ్చుద్దిగా. భార్యలు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి భక్తి? ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి? అన్న మా భర్తకి అంత భక్తి రాదన్న, మా భర్త ఇంకా రక్షించబడలేదన్న. మళ్ళీ ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి? నువ్వు చెప్పు, వచ్చి చెప్పు, ఇప్పుడు చెప్పు, చెప్పడమ్మా. కనిపిస్తాడు మీకు దేవుడు? చెప్పండి, కనిపిస్తాడా? వాకింగ్ చదివే కదా, అదిగా చదివేకి వచ్చిన బైబిల్ ఓపెన్ చేయదుగా, మరి ఎట్లా? శ్రద్ధగా వచ్చి వాక్యం వింటే అర్థమవుతుంది మీకు ఏది చేయాలి, ఏది చేయకూడదు అని. ఇంకా పసిపిల్లల వల్లే ఇంకా పాలు తాగుతా ఉంటే ఎప్పుడు ఎదిగావు నువ్వు? ఈ రోజు అడిగిన వాక్యం మీద రాత్రి అడిగితేనే మర్చిపోయే తత్వం ఉంది నీకు. మళ్ళీ ఊర్లో విషయాలు ఏది అడిగినా గుర్తుంటది. జోబులో 4 రూపాయలు ఉండాలి, 1 రూపాయి ఎక్కడ పోయింది? చిన్నప్పుడే పిల్లోడు దొంగతనం చేసేసింటాడు, అది గుర్తుంటుంది. మళ్ళా దేవుని వాక్యం మాత్రం గుర్తుండదు. నీవు దేవుని దగ్గర ఏం నేర్చుకున్నావో ఆ విషయాలు నువ్వు భార్యకి చెప్పే దాంట్లో ఎందుకు మొహమాట పడతావు? నీవు దేవుని దగ్గర నేర్చుకునే విషయాన్ని నీ భర్త దగ్గర వినయంగా చెప్పే విషయంలో ఎందుకు పొరపాట్లు చేస్తా ఉన్నావు? చెప్పే విధానం రావట్లే నీకు, నేర్పించే గుణం లేదు. నీకు నేర్చుకునే గుణం ఉంటే కదా ఆయన నేర్పించేది. నిన్న మమ్మల్ని అంటే కొత్త వాళ్ళు మమ్మల్ని ఇంటికి పిలిచారు. పిలిస్తే చాలా హరిబరిగా ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంకా కూర్చున్న తర్వాత మీరు ఎట్లా మా సిస్టర్, నేను కొన్ని ఫొటోస్ చూసి నాకు అర్థమైపోయి సిస్టర్ మీరు ఎలాగ దేవుని తెలుసుకున్నారు అని అడిగి, ఆమె ఏ విధంగా మారిందో అని చెప్పింది చాలా బాగుంది. ఆమె రక్షణ పొందింది కరెక్ట్గా ఉంది. వాక్యము ఎలా దేవుడు పట్టుకున్నాడు. ఈ హైదరాబాద్లో హాస్టల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి చర్చికి బలవంతంగా తీసుకెళ్ళింది. నేను రాలేదు, కాకపోతే సిటీ అన్న చూస్తున్నా నాతో పాటు వచ్చి, అంటే సిటీ కోసం నేను చర్చికి వచ్చాను, అక్కడ నా గురించే మాట్లాడుతున్నట్లున్నారు. ఆ వాక్యం ఎందుకు ఈమె ఏమన్నా పాస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పింటుందేమో నా గురించి అని నేను అట్లా ఫీల్ అయ్యాను. ఇంకొక రోజు, అక్క నువ్వు ఆమెతోనే పోతావు, నాతో రావా, నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని ఒక హ్యాండిక్యాప్ అడిగిందంట. అంటే కుంటే ఆమె అడిగిందంట, నాతో పాటు రావచ్చు కదా అక్క చర్చికి, నాకు హెల్ప్ చేయొచ్చు కదా అంటే. సరే ఆమెతో పోతే ఏముంది, కొంతమంది ఉంటారు ఆతిథ్యానికి రండన్నా అని పిలుస్తారు. అంటే అందరి గురించి చెప్తున్నా, అంటే ఏంటి అంత బయట జరుగుతున్న ప్రాక్టికల్ విషయాలు మాటలతోనే కడుపు నింపి పంపిస్తారు. ఇంకా నువ్వు పిలిచి ఏం ప్రయోజనమమ్మా? బైబిల్లో ఒక్క గిన్నె నీళ్ళు ఇస్తే చాలు నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు అని వస్తే నువ్వు ఉత్త మాటలేనా? అందుకే దేవుడు రాసించి ఆతిథ్యము చేయ మొదలుకుడి, తెలియకుండానే అబ్రహాము
వచ్చిన వారికి అతిథి సత్కారం చేసి దేవదూతలకే పరిచయం చేశాడంటే ఆయన. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. చూసే చూపు మారితే యేసుక్రీస్తుని నువ్వు ఆరాధించే ఆరాధన మారుతుంది. ఆ ఆరాధన నీ జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంటే ఆత్మీయ స్థితిలో ఇంకొక ఎత్తుకు తీసుకెళ్తుంది. ఇవన్నీ సంవత్సరాలైనా నేను ఆత్మీయంగా ఉన్నానులే అనుకుంటూనే ఉంటావు, నేను బాగా వాక్యం చదువుతున్నానులే అనుకుంటుంటావు, కానీ నీకు తెలియకుండానే నువ్వన్నీ కోల్పోతున్నావంటే దేవుని సన్నిధిలో నుంచి నీకు రావాల్సిన ప్రతి ఒక్క అవకాశము నీకు రాకుండా వేరే వాళ్ళకి వస్తుంది. ఇది కూడా కష్టమే మన వాళ్ళు, క్రైస్తవులకి ముఖ్యంగా. ఎందుకంటే నువ్వు మనిషిని వైపు చూసే చూపు కూడా మారిపోతా ఉంది. దేవుని సరిగ్గా చూడలేని వాడు మనిషిని కూడా సరిగ్గా చూడలేడు. పరిసయ్యుడు యేసుక్రీస్తును సరిగ్గా చూడకపోవడం బట్టి పాపాత్మురాలైన స్త్రీని ఏ విధంగా చూస్తా ఉన్నాడు? నువ్వు పాపాత్మురాలైన స్త్రీ కదా, యేసుక్రీస్తు ముట్టుకుంటా అంటే యేసుక్రీస్తు ప్రభావం ఏం అనుకోకుండా ఉన్నాడేంటి అని మనసులో తన్ను తాను అనుకుంటున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువాన్ని కరెక్ట్గా చూడని వాళ్ళు మనుషుల్ని బాగా చూస్తారు. అంటే ఏంటి, ఎట్లా చూస్తారంటే వారిలో ఏమి తప్పులు ఉన్నాయో అవే కనిపిస్తాయి, ఇంకా వేరే ఏమి కనిపించవు. సర్లే వాళ్ళలో ఉన్న తప్పులన్నా గ్రహించడం, దాన్ని బట్టి నీ గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నీలో ఉన్న తప్పులైనా గ్రహించావా నువ్వు? ఆ కళ్ళు మనకు ఉండవుగా. యేసుక్రీస్తు ప్రభువాన్ని కరెక్ట్గా చూడాలంటే నీ యొక్క మనోనేత్రములు తెరవబడాలి. అందరూ చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువాన్ని, బయట వాళ్ళు కూడా చూస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చూసినాడు, గాంధీజీ చూశాడు, అర్థమవుతుందా? ఇక చాలా మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని చూశాడు, నువ్వు చూస్తున్నావు. ఆయన బోధ నచ్చింది నీకు, లేదా ఆయన ప్రవచనాలు నచ్చాయి, క్యూ కట్టింటారు ప్రవచనాల కోసం. ఏమి దేవుణ్ణి అంతకంటే ఎక్కువగా చూడలేవా నువ్వు? ప్రవచనం నిరర్థకం అవుతుంది, జ్ఞానము నిరర్థకం అవుతుంది. చివరికి మిగిలేది ప్రేమ, నిరీక్షణ, విశ్వాసమే. ఆ ప్రేమ నిన్ను సదాకాలము యేసుక్రీస్తుతో పాటు ఉంచాలి. దానికి మించి దేవుణ్ణి చూడడం నీకు రాకపోతే ఎట్లుంటుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువాన్ని ఇంటికి పిలుస్తారు, అక్కడికి వాక్యం వింటానికో యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసేకొచ్చిన వారి మీద సనుక్కుంటారు. యేసుక్రీస్తు ప్రభువా దగ్గరికి రావడం ఉచితం, గుర్తుపెట్టుకో. నువ్వు ఏ విధంగా ఉచితంగా వచ్చావో యేసుక్రీస్తు ప్రభువా దగ్గర అనేక మందికి రావచ్చు, అనేక మంది ఇంకా పిలుస్తూనే ఉంటాడు. అయితే నీ చూసే చూపు మారలేదనుకో, అప్పుడు సీమోను గుర్తుపెట్టుకో, నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు కానీ, నువ్వు నాకు నూనె అంటలేదు కానీ, నువ్వు నాకు ముద్దు పెట్టలేదు కానీ అని దేవుడు నిన్ను అంటాడు. చూడదా? యేసుక్రీస్తుని అందరూ చూస్తున్న చూపుతో చూస్తున్నావంటే ఐఎమ్ సేయింగ్ వెరీ సారీ, నీకు స్తుతించడం రాదు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వెంబడించు. యేసుక్రీస్తుని సరిగ్గా చూడలేదు అంటే నీలో ఇంకా ఎక్కువ విమర్శనాత్మకమైన ఆత్మ ఇతరుల యొక్క తప్పుల్నే ఎత్తి పట్టుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభావం ఉన్నాడు కాబట్టి ఇక జాగ్రత్తగా ఉన్నాడైనా. ఎవరు పరిసయ్యుడు ఏమి మనసులో తలంచుకుంటున్నాడు, అదే యేసుక్రీస్తు ప్రభావం లేకపోతే ఇంక అంతే. ఏమే బయటికి చెప్పేశాడా, నువ్వు అంత పాపం చేసావు, నువ్వు మా ఇంటికి రావడానికి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభావం అంత ధైర్యమా నీకు? యేసుక్రీస్తుని చూడాలంటే నీ కళ్ళు పరిశుద్ధపరచబడాలి, గుర్తుపెట్టుకో. నీ కళ్ళు చేసిన పాపమును గ్రహించుకోకుండా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడలేవు. ఆ కళ్ళు వెళ్ళిపోయి నీ లోపల ఇన్నర్ ఐస్ ఓపెన్ అయితే తప్ప యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు చూడలేవు. ఆ ఇన్నర్ ఐస్తో, హృదయముతో దేవుని చూడలేకుండా దేవుణ్ణి నువ్వు స్తుతించలేవు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక్కటే ఏడిపే. అమ్మా, కాలు కడుక్కోవాలంటే అట్లీస్ట్ ఎన్ని మగ్స్ నీళ్ళు ఉండాలి చెప్పండి? అట్లీస్ట్ కదా కదా. మనం కాలు కడుక్కోవాలంటే ఎన్ని నీళ్ళు ఉండాలి? బకెట్లో 2 మగ్గులు నీళ్ళైనా ఉండాలి.
ఈమె తన కన్నీటితో పాదములను తడిపెను. లిటరల్గా కన్నీటితో 2 చుక్కలు కాచి, అదవుతుందా? అది కాచాలే కాదు, కన్నీటితో పాదములను తడిపెను. ఎంతగా తన స్థితిని తెలుసుకొని యేసుక్రీస్తు పాదాల దగ్గర పడిపోయి నిలబడిట కూడా, ఆయన ముందు నిలబడిటకు కూడా నాకు అర్హత లేదని ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తూ తన పాదములను కడుగుతూ తాను ఎంత విలువగా దాచుకున్నటువంటి ఆ యొక్క అత్తరును తీసుకొచ్చి, నూనెను తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర పెట్టేస్తుంది. నువ్వు సువార్త చెప్తే అనుకునేది ఏంటో తెలుసా? వాడేమనుకుంటాడు, వీళ్ళేమనుకుంటాడు అనుకుంటా సువార్త చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నా అనుకొని ఆ మాట వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో ఆ యొక్క తలుపులు తెరిచి అతను ఉన్న తరువాత నీ జీవన విధానమే మారిపోతుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితంలో ఆయన ఉండటానికి ఇష్టపడే ప్రదేశం ఎక్కడ అంటే నీ హృదయమే. ఆయన వచ్చి కూర్చున్న తర్వాత నీ పరిస్థితి మారదా, నీ స్థితి మారదా? ఆయనను కూర్చోబెట్టలేక మనం ఏదేదో చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏదేదో వెతుకుతా ఉన్నాం. చూడదా? మిగిలేది కేవలము యేసుక్రీస్తు చిత్తమే. ఈరోజు నీ స్తుతి ఆరాధన ఎలా ఉంది? ఆయన చూడగలుగుతున్నావా? చాలామంది ఈ దినాల్లో మనిషి యొక్క తప్పులే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మనిషి యొక్క తప్పులే కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు కింద ఒకరికి చూడండి ఒకసారి, 41వ వచనం. అప్పుడు యేసు అప్పిచ్చు ఒకనికి 2 రుణస్థులుండురి, వాళ్ళలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములు వచ్చి ఉండిరి. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగాను. కింద వచనాల్లో అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన నీవు సరిగ్గా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నిన్ను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములకు ముద్దు పెట్టుకుని మానలేదు. నీవు నూనెతో తలంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములను క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినవాడు కొంచెముగా ప్రేమించనని చెప్పి. మనలో చాలా మంది చేసింటే ఇది పెద్ద పాపం కాదండి, ఇది అది పెద్ద పాపం కాదు. యేసుక్రీస్తుని ఎవరైతే నిజస్థితిలో చూస్తారో, హృదయముతో చూస్తాడో, వాడు చేసిన పాపమును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఏడుస్తూనే ఉంటాడు. ప్రభా నాకెందుకు తెలుసు ప్రభా, ఈ విషయం కూడా అర్థం చేసుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో కఠినమైన హృదయంతో నేను ఉంటున్నా. ఇదే నా నిజస్థితి. నా నిజస్థితి ఏంటి? అంత క్రూరముఖం వలె ఉంది. మా పిల్లలు అంతే, వాళ్ళు చూడండి, నేను కూడా ఎట్లా ఏడ్చాలంటే నా ఇప్పుడు చూస్తారా? వాక్యం వినండి. కాల్చిండే గంట సేపు మీరు ఎత్తుకొని చర్చ అయిపోయిన తర్వాత ఎవరుద్దన్నారు? నిజస్థితి. నా నిజస్థితి అంత క్రూరమైందా? ఎంత క్రూరమైందో తెలుసా? ఒకరు నన్ను ఏమన్నా అంటే వారికి తిరిగి బుద్ధి చెప్పుకోకుండా, పట్టుకోకుండా, లేకపోతే హత్య చేయకోకుండా నేను ఉండలేను. అది నిజస్థితి. ఒకరేదన్నా అంటే దానికి 2-3 కొండెములు కల్పించి ఇతరులకు చెప్పుకోకుండా నేను ఉండలేను. అది నా నిజస్థితి. ఎవరన్నా ఒక మాట అంటే కరెక్ట్ టైం చూసుకొని వారు ఎవరి దగ్గర అయితే బాగున్నారో వారికి మార్చి చెప్పడం, అది ఉన్నట్లుగా చెప్పడం కాదు, మార్చి చెప్పడం నా నిజస్థితి. ఒకరు చూడగానే నాకు కోపంతో ఒకరిని అడిగితే
నీకు ఫస్ట్ నీ బాధను చూడగానే నీకేమనిపిస్తుంది? నిజం చెప్పాను, కొట్టాలనిపిస్తుంది. అది నిజస్థితి. అర్థమవుతుందా? నిజస్థితి. నిజస్థితిని తెలుసుకోకుండా దేవుని పాదాల దగ్గర పనులు గుర్తుపెట్టుకో. నేను పేర్లు చెప్పను, అది ఎవరన్నారో ఏం కథ మీకే అది ప్రశ్న. ఒకవేళ నీకు తగిలిందంటే క్షమాపణ అడుగు, అంతే. మన సంఘంలోనే ఒకరు సంఘానికి వస్తున్న ఒకరి యొక్క ఆకృతిని చూసి హేళన చేశారండి. అది నా దగ్గరకు వచ్చింది. డైరెక్ట్గా తిడదాం అనుకున్నా, ఎందుకో దేవుని ప్రేమ అట్టొస్తాం. నిజం. ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చినప్పుడు నువ్వు చూసే చూపు ఎట్లుంది? వాళ్ళ ఆకృతితో నీకేం పని? దేవుడే సృష్టించినటువంటి సృష్టిని నువ్వెవడో వ్యతిరేకించడానికి అవసరమా? వాక్యం మీద నీవు వాక్యాన్ని పట్టుకొని పో. వేరే వాళ్ళ యొక్క ఆకారాలతో నీకేం పని? ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం పని? వాళ్ళు ఎట్లుంటే నీకేమి? దేవుని యొక్క వాక్యము తెలుసుకుంటే నీ హృదయ స్థితి తెలుస్తుంది. అప్పుడు నీ నిజ స్థితి ఏదో అర్థమవుతుంది. కానీ ఏదేదో చేసుకుంటా ఉన్న వాక్యాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళ యొక్క శరీర ఆకారాలతో నీకేం పని? అంటే నువ్వు వస్తాను ఎందుకోసం వస్తున్నా? ఇక్కడ ఎందుకోసం వస్తున్నారు చెప్పండి? ఎందుకోసం వస్తున్నారు? అదే మానవ సంఖ్య. అర్థమవుతుందా? వాళ్ళు పక్కకున్నారు, వాళ్ళు నల్లగున్నారు, వాళ్ళ ఇంటికి ఇవన్నీ ఎందుకు నీకు? యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసే చూపులు ఎలా ఉంటాయో తెలుసా? అలంకరించబడిన దేవుని చూస్తావు. యెషయా గ్రంథంలో ఉంటుంది, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 30 వచ్చాయి. సారీ 33వ అధ్యాయం 17వ వచనం. అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడు. ఎవరిని చూస్తావంట నువ్వు? అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూచెదవు, బహుదూరమున వ్యాపించుచున్న దేశము నీకు కనపడు. చూసావా? అలంకరించబడిన రాజును చూచుటకు నీ కళ్ళను శుద్ధి చేసుకోకపోతే యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ఎలా చూస్తాడు? పరిసైడ్ చూసే చూపు ఒకలాగుంది. ఏమక్క నువ్వు చూస్తలేడు? మళ్ళీ మీ కూతుర్ని దేవుని చూసే చూపు చూడండి. పాపాత్మురాలైన స్త్రీ చూస్తున్న చూపు ఎట్లుంది? యేసుక్రీస్తు ప్రభువారు పాపాత్మురాలైన స్త్రీ వైపు చూసే చూపు ఎలాగుంది? పరిసైని వైపు చూస్తున్న చూపు ఎలాగుంది? అర్థమవుతుందా? పరిసైని కొంచెము క్షమించి కొంచెమే ప్రేమించాడు. పాపాత్మురాలైన స్త్రీని ఎక్కువగా క్షమించి ఎక్కువగా ప్రేమించాడు. పరిసైడైనటువంటి వాడు, భోజనానికి పిలిచినటువంటి అతను దేవుడు దీవించిన విధానం అనుకుంటున్నాను నేను. ఈ విధంగా ప్రభావేను దీవించము. అతడు ఏం పెట్టాడు? ఆహారం పెడితే వారు జీవించే దినములన్నీ కూడా ఆహారం బాగుందంట. పాపాత్మురాలైన స్త్రీని ఏ విధంగా క్షమించాడో తెలుసా? పాపములన్నీ క్షమించాడంట. పరిసయ్యుడు పరిశుద్ధుడు కాలేదు. ఆ సమయంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ పరిశుద్ధురాలైపోయింది. అంత గొప్ప సంగతి. యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తున్న చూపు నువ్వు ఎలాగుంది? యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తున్న చూపు ఎలాగుంది? మనము యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలా చూస్తా ఉన్నాం? మనము ఇతరులను ఏ విధంగా చూస్తూ ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభువాన్ని కరెక్ట్గా చూస్తేనే ఇతరులు కరెక్ట్గా చూడగలుగుతావు, లేదంటే లేదు.
అప్పుడు అన్ని తప్పులే కనిపిస్తాయి. పరిసయ్యులకి యేసుక్రీస్తు ప్రభువులోనే తప్పులు కనిపించాయి. అదవుతుందా? ప్రవక్తే కదా ఇతను, ఎందుకు ముట్టుకుంటున్నాడు? ప్రవక్త అయితే ఎట్లా ముట్టుకుంటాడంటే యేసుక్రీస్తు ప్రభువు చూసే చూపు ప్రవక్త వరకు ఆగిపోయింది, తర్వాత బోధకుడి వరకు ఆగిపోయింది. దానికి మించి కన్నులారా అలంకరించబడిన రాజు నువ్వు ఎప్పుడు చూస్తావు? ఆయన యొక్క సన్నిధి దూరంగా వ్యాపించిన దేశంలో ఆయన సన్నిధి యొక్క ప్రకాశమును నువ్వు ఏ విధంగా చూడగలుగుతావు? ఆయన వెలుగును నువ్వు ప్రార్థనలో చూడకపోతే నువ్వు స్తుతించలేవు. దేవునికి స్తుతి అంటే చాలా ఇష్టం. నువ్వు చూసే చూపు మారుకోకుండా, దేవుని చూసే చూపు మారుకోకుండా దేవుని స్తుతించలేవు. దేవుని పాదాల దగ్గర ఎవరు ఏమనుకుంటే అంతమంది వింటే అంత ఓపెన్గా వచ్చింది చూడు. నీ బంధకాలు తిరగాలంటే ఆ విధంగా ఉండాలి. ఆమె పాపాత్మురాలు స్త్రీ అని లిటరల్గా ఆడున్న ఊళ్ళో అందరికీ తెలుసు. కానీ ఆమె బంధకాలు తెగిపోవడానికి అందరి ముందొచ్చి దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఒక లేడీ అంతమంది ముందొచ్చి ప్రార్థన చేస్తే ఎవరైనా నన్ను ఏమన్నా అనుకుంటారా అని అవసరంలా దేవుని దగ్గర. ఎవరేమనుకుంటే నీకేమి? నా దేవుడు ఈ సమయాన్ని నాకు ఇవ్వకపోతే మళ్ళా రాదు కదా. సమయము పోని యొక్క నేడే రక్షణ దినము. ఈరోజే నువ్వు మారాల్సిన దినము. ఈరోజు దాటిపోతే నీకు ఇంకొక అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు ఆ యొక్క నరకంలో వేసేది యేసుక్రీస్తు ప్రభువారే. సంగతిని మళ్ళీ చెప్తా. దేవుని చూసే చూపు మారితే నువ్వు స్తుతించగలవు. దేవుని చూసే చూపు మారకపోతే మనుషులను స్తుతిస్తూనే ఉంటావు, మనుషుల్ని శపిస్తూనే ఉంటావు, మనుషుల మీద కోపము చూపిస్తూనే ఉంటావు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకుంటాం. నీ హృదయ స్థితి, నీ యొక్క మనోనేత్రం యేసుక్రీస్తు ప్రభువాన్ని పైనున్న కన్నులతో నువ్వు చూడలేవు. పైన కన్నులతో చూడలేవు. నువ్వు పైన కన్నులతో చూస్తూ నా ఇంట్లో వారు మారలేదే అంటే కుదరదు. గుర్తుపెట్టుకో. నీ యొక్క స్థుతి దేవునికి చేరుతా ఉందా? అది నీ మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాతనే నీ స్థుతి దేవునికి చేరుతుంది. నువ్వు స్తుతించగలుగుతున్నావా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంతకంటే ఎక్కువగా, ప్రవక్త కంటే ఎక్కువగా, బోధకుడి కంటే ఎక్కువగా, నిజమైన దేవుడిగా, నీ పాపములు క్షమించిన వాడిగా, నీ పాపములు క్షమించేవాడిగా, నిన్ను సదాకాలం ఆయనతో పాటు ఆ యొక్క గొప్ప అనుభూతితో నింపేటువంటి ఆ యొక్క దేవుడిని చూడగలిగితే నీ చూపు పరిశుద్ధపరచబడుతుంది. నీ చూపు కరెక్ట్గా ఉంటుంది. అది లేనంత వరకు నువ్వు చూసే విధానం మారనంత వరకు, నీ కళ్ళు పరిశుద్ధత కోలుకోలేనంత వరకు నువ్వు ఇతరుల యొక్క విమర్శనలే చూస్తూ ఉంటావు. యేసుక్రీస్తు చెప్పిన బోధన కూడా ఇతరుల విషయంలో తప్పు పెడతావు. నువ్వు ఆ బోధ కరెక్టే, వారికి అది అన్వయించడానికి నువ్వు తప్పు పెట్టడానికి నువ్వు ఎవరు? ఎప్పుడైనా మనుషుల వైపు వింతగా చూసావా? ఏదైనా అనుకున్నావా? సీమోనులాగా క్షమించుకుని దేవుని అడుగు. దేవా నా కన్నులు తెరువుము. అలంకరించబడిన రాజు నువ్వు చూచేదవు, దూరముగా వ్యాపించిన దేశము నీకు కనబడిన అని చెప్పిన వాళ్ళ నీ మనోనేత్రంలో తెరవబడినప్పుడు యేసుక్రీస్తు యొక్క సన్నిధి మహిమ వెలుగుని కప్పుకుంటుంది. అంతవరకు ఆయన గొప్పతనమే నీకు అర్థం కాదు. ఏదో పరిసైడు పిలిచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు పిలుస్తావు, పరిసైడు చూసినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తావు. కానీ ఆయనకి అత్యంత హోదా, గౌరవము ఇవ్వవు. ప్రార్థన చేయి, దేవుని స్తుతించు.
నువ్వు స్తుతిస్తే దేవుడు ఇంకా ఇష్టపడతాడు. దేవా, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆ ఊరిలో అందరూ పాపాత్మురాలుగా చూసినటువంటి స్త్రీని నువ్వు ఎంత బాగా క్షమించి దేవా నన్ను కూడా ఆ విధంగా క్షమించినటువంటి వాడానికి స్తోత్రం. నా నిజ కళ్ళను దేవా నా యొక్క నిజ స్థితిని తెలుసుకునే విధంగా చేసినటువంటి వాడానికి నీకు స్తోత్రం. నాలో క్రూరత్వం ఉంది, తప్పించుకునే గుణం ఉంది, నాలో అబద్ధములాడే నైజం దేవా నాకు అలవాటుగా ఉన్నది. నేను తండ్రి దూషిస్తా ఉన్నా, బూతులు మాట్లాడుతూ ఉన్నా, ఇవన్నీ కూడా నీకు వాక్యానికి విరుద్ధకరమే. నీ ఆజ్ఞలను మేము పాటించకపోవడమే. స్తుతించు, లేదా వాక్యంతో మాట్లాడితే ప్రార్థించు. ఈ రెండు చేయకోకుండా మాత్రం వెళ్ళవు. పరీక్షించుకో. ఆయన పాదముల కింద, ఆయన పాదముల దగ్గర పడిపోయి క్షమించి విస్తారంగా క్షమించబడి ఎక్కువగా దేవుని ప్రేమించు. నువ్వు తక్కువగా ప్రేమిస్తున్నావంటే అర్థం ఏంటంటే నేను నీతిమంతునిలే, నేనేం తప్పు చేయట్లేదులే, నా తప్పులను ఒప్పుకున్నానులే అని మనం అనుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడు, ఇవ్వబడిన స్తుతి ఆరాధన వర్తమానం బట్టి వందనాలు. నిజమే దేవ తండ్రి, అందరి చేత పాపాత్ముడని ముద్ర వేసుకుని ప్రభువా యేసయ్య నీ గురించి తెలుసుకోవాలని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతగా నన్ను క్షమించావో దాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. ఎంతగా నాకు క్షమించావు ప్రభువా దేవ తండ్రి. నువ్వు ఎంతగా క్షమించావు, ఎంతగా ప్రేమించడానికి నన్ను పాత్రగా చేసినందుకు నా హృదయ స్థితి అంత ఘోరంగా ఉంది, అయినా కానీ నన్ను ప్రేమించావు. క్రూరత్వము, ఒక వ్యక్తిని కొట్టి మాట్లాడాలి అనేటువంటి తత్వము నాది. అటువంటి స్థితిలో నుంచి దేవా నన్ను మార్చినటువంటి వాడానికి దేవా అనవసరమైన విషయాల తలదూర్చి నా యొక్క హృదయాన్ని అపవిత్రపరుచుకున్న సమయంలో నీ వాక్యమే నన్ను కడిగింది. ఈ యొక్క రక్తం నన్ను కడిగి శుద్ధినిగా చేసి దాన్ని బట్టి నేను స్తుతిస్తాను. ఎంత గొప్ప దేవుడవు, నువ్వు తగ్గించుకొని నా కోసం ప్రభువా ఈ విధంగా రిక్తుడిగా మారినటువంటి వాడానికి స్తోత్రం. నన్ను బహుగా ప్రేమించి క్షమించినటువంటి వాడానికి స్తోత్రం. సమాధానము కలిగిన వాడిగా నువ్వు ఉండుకొని నాకు వాగ్దానం ఇచ్చిన వాడానికి స్తోత్రం. వారికి ఏమి చెల్లించుకోలేక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాను తండ్రి. అలానే ప్రార్థనలో ఉందాం.